రాజకీయాల్లోకి వంగవీటి రంగా కూతురు ఆశా కిరణ్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. రేపు ఉదయం 7 గంటలకి రంగా విగ్రహానికి నివాళులర్పించి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రేపు ఉదయం ప్రకటన ఉండబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే వంగవీటి రాధ టీడీపీలో కొనసాగుతున్నారన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో వంగవీటి రంగా కూతురు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. మరి బ్రదర్తో పాటే కొనసాగుతారా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి అజెండా ఏదైనా ఉందా, సపరేట్ రూట్ ఏదైనా ఉందా అనేది చాలా కీలకంగా మారింది. బెజవాడ రాజకీయాల్లో ఇది ఎంత ప్రభావం చూపుతుంది, ఈ పరిణామం ఏం ప్రభావం చూపుతుంది అనేది కూడా మరొక ప్రశ్న ఇప్పుడు ఖచ్చితంగా తెర మీదకి వస్తుంది. వంగవీటి రంగా కుటుంబ సభ్యులకి ఇప్పటికీ ఆ ఫాలోయింగ్ ఉంది. రాధ ఆ ఫాలోయింగ్లో కొనసాగుతున్నారు. వంగవీటి రంగా అభిమాన గణం చాలా వరకు రాధాతోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆయన వంగవీటి రంగా కూతురు కూడా రాజకీయాల్లోకి రావడం, ఆశా కిరణ్ కూడా రాజకీయాల్లోకి వస్తుండడం ఎలాంటి సంకేతంగా చూడాలి? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.